యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి తన శిష్యులతో ఈ మాట చెప్పారు. పరిశుద్ధుడైన మార్కు సువార్త 13వ వచనం. నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడతుడు, అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందు. ఈ రక్షణ ఎవరికి ఉంది? ఆయన అన్నాడు ఆల్రెడీ, నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడు. ఆయన నామాన్ని ప్రకటించినప్పుడు మీరు ద్వేషింపబడతారు. నా నామాన్ని మీరు ప్రకటించినప్పుడు మీరు ద్వేషింపబడతారు. కానీ మీరు అంతం వరకు సహించాలి. మరి మీరు అంతం వరకు సహిస్తేనే మీకు రక్షణ. అందుకే ఆయన అంటున్నాడు, నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడతాం. దేవుని నామం నిమిత్తము ద్వేషింపబడతాం. దేవుని నామాన్ని ప్రకటించినప్పుడు మరి లోకం ద్వేషిస్తుంది. ద్వేషించినప్పుడు తొందరపడకూడదు. సహనం కలిగి ఉంటాయి, ఓర్పు కలిగి ఉంటాయి. దేవుని నామాన్ని ప్రకటించినప్పుడు ఓర్పు గలవారు. ఓర్పుతో మనం ప్రేమించగలిగేవారు. ద్వేషించే వారిని కూడా మనం ప్రేమించాలి. దూషించే వారిని కూడా మనం ప్రేమించాలి. అందుకే ఆయన అంటున్నాడు, అంతవరకు సహించిన వాడే రక్షణ పొందు. ఎవరైతే అంతం వరకు, చివరి వరకు, కార్యారంభం కంటే కార్యాంతం ముఖ్యం. క్రీస్తు ప్రభువుల వారిని అంటారు, అంతం వరకు సహించిన వాడికి రక్షణ ఉంటుంది. అంతవరకు సహించిన వాడే రక్షణ పొందు.